వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను 2 రకాల ఆమ్లెట్ చేస్తున్నానండి. ఒకటి మసాలా ఆమ్లెట్, ఒకటి వెజిటబుల్ ఆమ్లెట్ అండి. ఇందుకోసం ముందుగా నేను 2 కోడిగుడ్లను తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు వేసుకుంటున్నానండి, మంచినీళ్ళు. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి కొంచెం కలుపుకోవాలండి. నీళ్ళు ఎందుకు వేసుకుంటున్నానంటే ఆమ్లెట్ బాగా ఫ్లఫీగా పొంగుతుంది, అందుకోసమని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఆమ్లెట్కి. తర్వాత 2 గుడ్లని పగలగొట్టి ఈ మిశ్రమంలో వేసుకుందాము. మీకు కావాలంటే ఎక్కువ గుడ్లతో కూడా ఈ ఆమ్లెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గుడ్లు మాత్రమే తీసుకుంటున్నానండి. వీటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, టమోటా, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి కలుపుకుందామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడు వేసుకొని కలుపుకోవచ్చండి. కాకపోతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం లేదు. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ అంతా మొత్తము ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలండి. గుడ్డు మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకుందాము. అంత సమంగా ప్యాన్ మొత్తం సమంగా ఉండేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి గుడ్డు మిశ్రమాన్ని. ఆమ్లెట్ ఉడికిందండి ఒకవైపు. దీన్ని మనము రెండో వైపుకు టర్న్ చేసుకుందాము. రెండో వైపు కూడా ఎర్రగా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఆమ్లెట్ ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ మీదనే వేసుకోవాలండి, హై ఫ్లేమ్ మీద వేసుకోవద్దు. వెజిటబుల్ ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మసాలా ఆమ్లెట్ చేద్దామండి. ఇందుకోసం కూడా నేను 2 గుడ్లను తీసుకున్నాను. ఒక గిన్నెలో కొంచెము మంచినీళ్ళు వేసుకుంటున్నానండి. గిన్నెలోకి 2 కోడిగుడ్లను పగలగొట్టి వేసుకుంటున్నాను. ఈ గుడ్లను బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉప్పు, గరం మసాలా, మిరియాల పొడి, కారం, పసుపు అన్నీ తీసుకొని ఈ అన్నిటిని కూడా కలుపుకోవాలండి. మీరు తినే రుచిని బట్టి కారము, ఉప్పు యాడ్ చేసుకోండి మీ రుచికి తగ్గట్టు. ఇప్పుడు ప్యాన్ హీట్ చేద్దామండి. ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ మొత్తం ప్యాన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకుందాము. గుడ్డు ఉడికిపోతుందండి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మసాలా పౌడర్ని గుడ్డు మీద వేసుకుందాము. ఆమ్లెట్ని టర్న్ చేసుకుందామండి. ఇప్పుడు రెండో వైపు కూడా ఈ మసాలా పౌడర్ని వేసుకుందాము.
మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఆమ్లెట్కి మంచి టేస్ట్ వస్తుందండి. రెండో వైపు మసాలా వేసుకుందాం కాబట్టి మళ్ళీ అక్కడ వైపు కూడా కాల్చుకుందామండి ఆమ్లెట్ని. ఆమ్లెట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మసాలా ఆమ్లెట్ని కూడా ప్లేట్లోకి తీసుకుందామండి. మసాలా ఆమ్లెట్, వెజిటబుల్ ఆమ్లెట్ రెండు రెడీ అయిపోయినాయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.